కాల్మనీ పడగ విప్పుతోంది. తీసుకున్న అప్పుకు వడ్డీ చక్రవడ్డీలు వసూలు చేస్తూ ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నారు. కాల్మనీ రాక్షసులు వారి వెంట పడుతున్నారు. వీరు చేస్తున్నటువంటి అరాచకాలపై ఎమ్మెల్యే బడేటి చంటిని కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు బాధితులు. అధిక వడ్డీలతో తమను వేధిస్తున్నారని అనపర్తికి చెందిన మేడపాటి సుధాకర్ రెడ్డి గురించి చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ₹2 వడ్డీ చెప్పి 100ల్లో వడ్డీ వసూలు చేస్తున్నారని వాపోతున్నారు బాధితులు. తీసుకున్న అప్పుకి 10ంతలు చెల్లించినా వేధింపులు ఆగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీ వ్యాపారి సుధాకర్ రెడ్డిపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయగా బాధితులకి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే చంటి భరోసా ఇచ్చారు. వాళ్ళందరినీ కూడా ఇవాళ ఎస్పీ గారి దగ్గరికి తీసుకెళ్లి అన్నీ కూడా కూలంకుషంగా మరి కంప్లైంట్ ఇప్పిస్తామని చెప్పాం. మరి గౌరవనీయులు ఎస్పీ గారి దగ్గరికి మేము తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఒక డిఎస్పీ గారిని అరేంజ్ చేస్తామని చెప్పారు. ఏదైతే ఒక 4 కేసులకు సంబంధించింది ప్రతిదీ కూడా ఏం జరిగింది అనేది వాళ్ళు ఏదైతే ఎస్పీ గారు వాళ్ళని అడగడం జరిగింది. ప్రత్యేకంగా మగవాళ్ళని అడిగారు, ఆడవాళ్ళని అడిగారు. మగవాళ్ళలో ఏదైతే ₹1,00,000 తీసుకుని ₹7,25,000 కట్టారో అతను ఫోన్పే ద్వారా ఎంత కట్టాడు, క్యాష్ ద్వారా ఎంత కట్టాడు, ప్రతిదీ కూడా వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఏదైతే ₹100 స్టాంప్ పేపర్ మీద ఎన్ని తీసుకున్నారు, చెక్కులు ఎన్ని ఇచ్చారు, నోట్లు ఇచ్చారు అనేది కూడా అడిగారు. వాళ్ళతో మాట్లాడిన సంభాషణలు కూడా రికార్డింగ్ ఉన్నదనేది కూడా ఎస్పీ గారికి వినిపించడం జరిగింది. అవన్నీ కూడా నోట్ చేసుకుని ఇవన్నీ కూడా విడివిడిగా మీరు కేసులు ఇవ్వండి. అనేక మంది ఇది అందరూ కూడా లీడ్ బ్యాంక్ ద్వారా బోల్డ్ మంది బ్యాంకర్స్ ఇవాళ ₹1,00,000 వరకు మీరు ఏదైనా చిరు వ్యాపారాలు చేసుకుంటుంటే వాళ్ళకి వడ్డీ తక్కువతో ఇచ్చేవి బోల్డ్ అని ఉన్నాయి. దాంట్లో సబ్సిడీకి కూడా ఇచ్చేవి కూడా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. మీకు ఉపయోగించుకోవడానికి మీకు తెలియకపోతే మీరు ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి వస్తే మీకు చెప్తాం. ఎవరైతే సక్రమంగా వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా తక్కువ వడ్డీకి బ్యాంకర్ల ద్వారానే వెసులుబాటు జరుగుతుంది. మీరు ఇటువంటి ₹20 వడ్డీలు తీసుకుని అనవసరమైన ఇబ్బందులకి పడద్దని చెప్తున్నా. కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదైతే ఇచ్చారో దానికి వాళ్ళు భయపెడుతున్నారు. మమ్మల్ని ఇదివరకు భయపెట్టారు. కాల్మనీ బాధితులంతా ఎమ్మెల్యే చంటి దగ్గరికి వెళ్లి ఏలూరు ఎస్పీ కిషోర్ ని కూడా కలిశారు. వడ్డీ వ్యాపారి సుధాకర్ రెడ్డి అరాచకాలపై ఫిర్యాదు చేశారు. వారంతా అధిక వడ్డీ వసూలుపై ఇప్పటికే ఫిర్యాదులు అందాయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఎస్పీ కిషోర్. అవసరమైన దానికంటే ధర్మ వడ్డీ కంటే ఎక్కువ వడ్డీ తీసుకోవడం ద్వారా అది మళ్ళీ ఏదైనా టైంకి కట్టకపోతే పెనాల్టీలు వేయడము, దాని ద్వారా తీసుకున్న అమౌంట్ కంటే చాలా ఎక్కువ అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకోవడం అన్నది ఒక అభియోగం. తర్వాత ఈ వడ్డీలు ఎప్పుడైతే చెల్లించలేకపోతారో ఏదైనా పోలీస్ దగ్గర రిపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర తీసుకున్న బ్లాంక్ చెక్స్ కానీ బ్లాంక్ ప్రామిసరీ నోట్స్ కానీ కోర్టులో కేసులు వేయడం జరుగుతుంది. ఇలా రకరకాల వీళ్ళందరి మీద ఎంతమంది బాధితులు ఉన్నారో వాళ్ళల్లో ఒక 90% 80% ఆల్రెడీ జ్యుడిషియరీని అప్రోచ్ చేసి కొన్ని కేసెస్ కూడా పెండింగ్లో ఉన్నాయి. దీని మీద లీగల్ ఒపీనియన్ తీసుకొని వీఆర్ ఫార్మింగ్ ఏ టీమ్, సపరేట్ టీమ్స్ అన్ని తీసుకొని విక్టిమ్స్తో మాట్లాడడం జరుగుతుంది. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ఎలా జరుగుతుంది అన్నది ప్రిలిమినరీగా ఒక ఎంక్వైరీ చేసుకొని దాని ఫర్దర్ లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని ముందుకు ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. కాల్మనీ బాధితులు ఒక్కరొక్కరుగా బయటకు వస్తూ తమ గోడు చెప్పుకుంటున్నారు. అవసరాలను ఆసరాగా తీసుకుని సుధాకర్ రెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని టీవీ9 ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. సుధాకర్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు బాధితులు. ఆయనపై ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. కాల్మనీ బాధితులు జిల్లా ఎస్పీని కలిసేందుకు పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది. అధిక వడ్డీలతోటి వేధింపులకు గురి చేసినటువంటి ఎవరైతే ఇప్పుడు మనం ప్రస్తుతం బ్యానర్లో చూడవచ్చు మేడపాటి సుధాకర్ రెడ్డి, అదేవిధంగా అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో వీరందరూ అప్పులు ఏదైనా అవసరాలు ఉన్న వాళ్ళకి అప్పు ఇచ్చి వారిని వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం వరుసగా వీళ్ళు వేసినటువంటి రహమాన్, రాజేష్, లావణ్య, అదేవిధంగా విద్యాసాగర్ వీరందరూ కూడా సుధాకర్ రెడ్డికి అనుచరులుగా ఉండి బాధితుల ఇళ్లకు వెళ్ళి వారందరినీ కూడా వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో ఎస్పీని కలిసేందుకు వచ్చినటువంటి బాధితులు కూడా ఉన్నారు. చెప్పమ్మా, మీరు ఎంత తీసుకున్నారు, ఏంటి, ఎలాగా అప్పులు తీసుకున్నారు? కరోనా సమయంలో ₹1,20,000 తీసుకోవడం జరిగిందండి. ₹1,20,000కి వారంలో 80,000 వడ్డీ వేసి 2 లక్షలు కట్టమన్నారు. 2,70,000 వేసి మేము ఎలా కడతామండి? కట్టలేకపోయాం మేము. దాంతో మా వారికి పెరాలసిస్లో వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాం కరోనా సమయంలో. ఎవరికైనా డబ్బులకి ఎవరైనా హామీ ఉంటారు. ఏ గవర్నమెంట్ ఉద్యోగం ఏ పేపర్లో లేకపోతే ఏ ప్రామిసరీ నోట్లో చెక్లో పెడతారు. నా భర్తకి నేనే హామీ. నాకు 3 ఆడపిల్లలండి. నువ్వు 3 ఆడపిల్లలతో నువ్వు ఎలా బతుకుతావు? నీ భర్త నిన్ను సంపాదించలేడు. నువ్వు ఆల్టర్నేటివ్గా ఏదన్నా చూసుకో. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్పేవాడండి, నువ్వు నా దగ్గరికి రాని. ఆల్టర్నేటివ్గా నువ్వు ఏదన్నా చూసుకో, నువ్వు ఎలా పోషించగలుగుతావు, ఎవరినైనా చూసుకుని ఉంటే నీ బతుకు బాగుంటుంది కదా. ఇదంతా చేసింది మేడపాటి సుధాకర్ రెడ్డి. అర్ధరాత్రి కూడా వచ్చి అతను 10:30, 11ంటికి కూడా నా భర్త లేని సమయంలో వచ్చి నన్ను హెరాస్ చేసేవాడండి. ఈ విషయం ఇలా చేస్తున్నారనే విషయం మీరు ఇప్పటికే అధికారులకు కానీ పోలీసులకు కానీ ఎవరైనా కంప్లైంట్? మేము గత ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. ప్రజాప్రతినిధులందరి దగ్గరికి వెళ్ళాము. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సందర్భాల్లో కూడా
నేను చెప్పచ్చో లేదో అనే విషయం నాకు తెలియదు. వాళ్ళు మా దగ్గర 40,000 రూపాయలు తీసుకుని మేము మీకు న్యాయం చేస్తాము. 2022 డిసెంబర్లో మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. వెళ్తే మా దగ్గర డబ్బులు తీసుకుని అక్కడ ఒక పోలీసు ఆయన, నీకు 3 పిల్లలు ఉన్నారు కదా, నువ్వు ఎలా కన్నావు 3 పిల్లల్ని? నీ భర్త నేను పోషించుకోవడానికి అవతల వ్యక్తి చేసిన పని నువ్వు చేయొచ్చు కదా, నువ్వు అతను చేసిన పని నువ్వు ఎందుకు చేయవు? నీకు 3 పిల్లలు అవసరమా? నా ఆడతనాన్ని ప్రశ్నించాడండి అతను. ఈమె మేడపాటి సుధాకర్ రెడ్డి వల్ల నా భర్త కూడా లేని సమయంలో అతను పోలీస్ స్టేషన్లో పెట్టించి అతను బయటికి రాకుండా, నువ్వు సుధాకర్ రెడ్డి చెప్పిన పని చెయ్యమ్మా, చేస్తే నీ భర్త బయటకు వచ్చేస్తాడు కదా, నీ అప్పులు కూడా తీరిపోతాయి అని పోలీసు వాళ్ళు అనేవాళ్ళు. సుధాకర్ రెడ్డి అతని అనుచరులు కూడా, నేను తప్ప నీకెవరూ దిక్కు లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి నా దగ్గరికే రావాలి, నేను చెప్పిన పనే చెయ్యాలి, నువ్వు ఎందుకు చెయ్యవు? ఎంతోమంది నా దగ్గరికి వచ్చారు, నువ్వు నా దగ్గరికి ఎందుకు రావు అన్నట్టుగా మాట్లాడేవాడు. మాకు మా పిల్లలకి మాన ప్రాణాలకి రక్షణ లేదండి. పిల్లలు బయటికి వెళ్తే ఇంటికి వస్తారో లేదో తెలియదు. నా భర్త ఉద్యోగం పోయింది, బయటికి వెళ్ళిన భర్త ప్రాణాలతో తిరిగి వస్తాడో లేదో తెలియదు. చాలాసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసాం. మేము 25,000 తీసుకున్నామండి. 25,000కి 5 లక్షల వరకు కట్టాం. 5 లక్షల వరకు కట్టినా ఇంకా కట్టాలంటున్నారు. ఎంత వడ్డీ అసలు ఎంత? ఫస్ట్లో అయితే 2 రూపాయలు 5 రూపాయల లోపు ఉంటుందమ్మా అని చెప్పేసి చెక్కులు నోట్లు తీసుకుని ఇచ్చారండి. తర్వాత ఎంత వడ్డీ వేస్తున్నాడు అనేది ఎవరికీ తెలియదు. ఒక వారం మానేస్తే 2వ వారానికి 2,500, 3వ వారానికి 5,000, అలా వడ్డీ పెరిగిపోయేది. ఎంత అయిందో తెలియదు. అలా 5 లక్షలు బయటలో అప్పులు చేసి కట్టాం. 20 రూపాయలు 30 రూపాయలు అని మాకు తెలియదండి. 22 రూపాయలు 3 రూపాయలు అన్నాడు. సర్లే అని అన్నాక అలాగలా 6,50,000 అయిపోయిందండి. 6,50,000 కట్టేశాం. దానికి డబల్ అన్నాడు. నా పేరు మీద టీవీ, వాషింగ్ మెషిన్ తీసుకున్నాడు. మా ఆయన పేరు మీద 3 బళ్ళు తీసుకున్నాడు. దాంతో కాకుండా 25 లక్షల దాకా కట్టాం. 1 రూపాయి కాదండి, 50 కాదు. అది కాక 6,50,000కి 25,50,000 కట్టామండి. ఇచ్చింది 6,50,000 మాకు, మేము కట్టింది 25,50,000. ఫోన్పేలో సహా ఉన్నాయి. ఎక్కువ శాతం క్యాషేనండి. ఎందుకంటే ఫోన్పేలు చేయనివ్వడం అనమాట. ఎందుకంటే అతనికి ఒక ఇదనమాట, ఫోన్పేలు చేయనివాడు. క్యాష్ తీసుకురండి అమ్మ అంటాడు. అసలు మీ ఆయన వదిలేస్తే డబ్బులు ఇస్తారు కదా, ఆ డబ్బులు నాకు తెచ్చి కట్టు, లేదంటే ఎలా కడతావు, ఎలా చెందుతావు నువ్వు? మా ఆయనకి షూరిటీ నేనేనండి. తనకి షూరిటీ నేనే, నాకు షూరిటీ మా ఆయన. అంటే నా చెక్కులో 10 చెక్కులు తీసుకున్నాడు, తన చెక్కులో 10 చెక్కులు తీసుకున్నాడు. ఇంటికి వచ్చి తనని చాలా ఇదిగా రోడ్డు మీద పడేసి మరీ కొట్టాడండి. కొట్టి నానా వ్యవసంగా చాలా వరస్ట్గా మాట్లాడడం, చేయిలు పట్టుకోవడం, చాలా ఇబ్బంది పెట్టడం, మనుషులనేమో కుర్రోళ్ళని తీసుకోవడం. ఇంతతో పాటు వేరే వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారమ్మా, తాడి వెంకటరెడ్డి డబ్బులు ఇస్తాడు, చైతన్య డబ్బులు ఇస్తాడు, వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చి మాకు కట్టండి అని చెప్పని అలా అంటాం, చెయ్యడం చాలా ఇబ్బంది అండి. నరకం అనిపించామండి. కేసు కూడా పెట్టానండి. కోడదెబ్బ దగ్గరికి వెళ్ళి కేసు కూడా పెట్టాను. ఇలా ఇబ్బంది పెడుతున్నారండి, ఇలా చెందుతున్నారండి అని అంటే, లేదమ్మా మీకు న్యాయం చేస్తామని అన్నారు. ఒక్క న్యాయం కూడా చేయలేదండి మాకు. ఇది మొత్తం ఏలూరు వ్యాప్తంగా కూడా ఈ కాల్మనీ బాధితులందరూ కూడా ప్రస్తుతం పోలీసు ఎస్పీ కార్యాలయానికి రావడం జరిగింది. గతంలో కూడా చాలా సందర్భాల్లో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికి కూడా ఈ రకంగా మమ్మల్ని మానసికంగా, శారీరకంగా హింసిస్తూ ఇళ్ల మీద దాడి చేసినప్పుడు కూడా ఇప్పటివరకు మాకు న్యాయం జరగట్లేదని చెప్పి బాధితులందరూ కూడా వాపోతున్నారు. ఖచ్చితంగా తమకు ప్రస్తుతం ఇప్పుడు ఎవరైతే సుధాకర్ రెడ్డి ఉన్నాడో సుధాకర్ రెడ్డి అతని అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో రవి టీవీ 9 ఏలూరు నుంచి.